రాజకీయ రాబందుల సారథ్యంలో అన్యోన్యత వీడినట్టి దౌర్భాగ్యంతో అసమానత ఉప్పెనైతే ఉత్ప్రేరణలో కలం విప్పి కలం మాటు ఉద్వేగంతో తెలుగు తల్లి ఆవేదన చూడరా ఆంధ్ర ప్రజల ప్రాణ త్యాగమాగునా నీచమైన నికృష్టుల చేతిలో విచ్ఛిన్నమైన పేద బ్రతుకు చూడరా పదం తొక్కి రణం ఎక్కి కనం రక్కి జనం చెక్కి రణ వీధుల రుణ బాధలు నిన్నంటిన వాదనలు కదలిరా కలిసి మలసి సమైక్యాంధ్ర సాధిద్దాం కదలిరా కలిసి మలసి సమైక్యాంధ్ర మంత్రులేమో మంత్రణాలకు మద్దతేమో మంద్రసానుకే మనోగతం చాటి మాడుగే కుతంత్రాన కూల్చివేతలే విభజించుట విరమించగ వినతించుట మాహితమే తరలించుట తలవంచుట తిలకించుట మీ మరమే లాభం కొంత మేరకే తెలంగాణం కంచెమేతకే తెలుగు జాతి ఉమ్మడి మాడుగే విడిపోతే ఊతమైదిలే అణువంతట ప్రవహించగ పదమించగ మోహితమే సవరించగ సమతించగ సాధింపుగ మావరమే రాబందుల సారథ్యంలో అన్యోన్యత వీడినట్టి దౌర్భాగ్యంతో అసమానత ఉప్పెనైతే ఉత్ప్రేరణలో కలం విప్పి కలం మాటు ఉద్వేగంతో తెలుగు తల్లి ఆవేదన చూడరా ఆంధ్ర ప్రజల ప్రాణ త్యాగమాగునా నీచమైన నికృష్టుల చేతిలో విచ్ఛిన్నమైన పేద బ్రతుకు చూడరా పదం తొక్కి రణం ఎక్కి కనం రక్కి జనం చెక్కి రణ వీధుల రుణ బాధలు నిన్నంటిన వాదనలు కలిసి మలసి సమైక్యాంధ్ర సాధిద్దాం కదలిరా కలిసి మలసి సమైక్యాంధ్ర జై సమైక్యాంధ్ర గోదావరి తీరన సమైక్యగళం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చర్చా కార్యక్రమంలో మనకి ఏపీ ఎన్జిఓలకు సంబంధించి కొంతమంది వక్తలు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ వక్తలకు సంబంధించి రాజమండ్రి రూరల్ తహసీల్దార్గా ఉన్న జి భీమారావు గారు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సీనియర్ అసిస్టెంట్ ఆర్జేడీ కార్యాలయం చింతా శ్రీదేవి గారు, ప్రభుత్వ బాలికల పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న శ్రీమతి నాగిరెడ్డి పద్మావతి గారు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సిహెచ్ రామకృష్ణరాజు గారు, ఏపీ ఎన్జిఓ రాజమండ్రి సెక్రటరీ బీపీహెచ్ జాన్సన్ గారు ఈ చర్చా కార్యక్రమానికి ప్రగళ్లపాటి ప్రతాప్ గారు విశ్లేషణ అందిస్తారు. వీరందరికీ ఛానల్ తరఫున ముఖ్యంగా స్వాగతం పలుకుతూ ముందుగా మనం భీమారావు గారి దగ్గర నుంచి వద్దాం. భీమారావు గారు చెప్పండి, రాష్ట్ర విభజనకు సంబంధించి ఉద్యోగస్తుల్లో పెద్ద ఎత్తున ఆందోళన రావడానికి కారణాలు ఏంటి? ఈ ఉద్యమం ఇంకా ఎన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉంది? ఏపీ ఎన్జిఓలు ఈరోజు కార్యాచరణ కూడా ప్రకటించారు తాజాగా. ఈ నేపథ్యంలో ఉధృతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వం మెట్టుదేగని వాతావరణం కొనసాగుతుంది, మరోవైపు తెలంగాణ వాదుల్లో అశాంతి రేగుతుంది. ఈ నేపథ్యంలో ఏమని భావిస్తున్నారు? ఎట్లా ఉంది పరిస్థితి అసలు? ప్రధానంగా
రాజకీయ పార్టీ మనకి ఎప్పుడైతే సిడబ్ల్యూసి ప్రకటన వెలువడిందో ప్రజల్లో అంటే అన్ని పార్టీలు ప్రధానంగా ఇచ్చినాయి, ఇంకా విభజన జరిగిపోతుంది అనే ఉద్దేశంతో సిడబ్ల్యూసి ఏర్పడగానే, విభజన ప్రకటన ఏర్పడగానే ప్రజల్లో ఒక విధమైన భద్రత కొరవైంది హైదరాబాద్లో కానీ, లేదంటే మనకి భద్రత కొరవైంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఉద్యమంలోకి రావడం జరిగింది, సమైక్యంగా ఉండాలని చెప్పేసి. దీనికి మన రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు ఎవరైనా నాయకత్వం వహిస్తారో అని చెప్పేసి ప్రజలు చూశారు ఎన్నాళ్ళు కొంతగా. ఈ ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ పార్టీలు కానీ వాళ్ళ యొక్క రాజకీయ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా దానికి అనుకూలంగానే ఆ పార్టీ నుంచి ఎటువంటి సమాచారం రాలేదు, ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి చెప్పకపోవడం వలన ఎవరు కూడా నాయకత్వం వహించలేదు. ఆ తరుణంలో ప్రజలందరూ కూడా ఉద్యమంలోకి రావడం, దాన్ని ఎన్జిఓస్ ఎప్పుడైతే రాజకీయ పార్టీలు దీన్ని పట్టించుకోలేదో భవిష్యత్తు తరాలు నాశనం అయిపోతాయని చెప్పేసి ఎన్జిఓస్ ముందుకొచ్చి ఈ స్టేట్ నాయకులైన సరే అశోక్ బాబు గారి నాయకత్వంలో ముందుకు రావడం జరిగింది. ఈ ఉద్యమం సమాఖ్యాంధ్ర అంటే ఎప్పుడైతే విభజన వెలువడిందో ఆ వెలువడిన విభజనని రద్దు చేసుకునేంత వరకు కూడా ఎన్జిఓస్ పోరాడతారని చెప్పేసి జయ సమైక్యాంధ్రని ఆంధ్రాన్ని సమైక్యంగానే ఉంచాలని చెప్పేసి కోరుతున్నాను. సార్, ఇప్పుడు అంటే ఈ ఉద్యమం ఏ దశ వరకు కొనసాగే అవకాశం ఉంది? ఉద్యోగస్తులకు ఇప్పటికే జీతాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్ని రోజులు ఇంకా ఉద్యమాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు ఎంప్లాయీస్? ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వాళ్ళు చేస్తున్న పోరాటానికి ప్రజల నుంచి రోజు రోజుకి మద్దతు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ అభిమతాన్ని మార్చుకుని యూటర్న్ తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారా లేదా? తప్పనిసరిగా అండి. ఇప్పుడు ఉద్యోగస్తులందరూ కూడా మా ఉంటే 1 నెల 2 నెలలు ఇబ్బంది పడినా కానీ భవిష్యత్తు తరాలు, ఒక తరం కానీ 2 తరాలు నాశనం అవ్వకూడదన్న ఉద్దేశంతో ఉద్యోగస్తులందరూ బయటకు వచ్చి భావితరాలు ఉండాలి, బాగా ఉండాలి, మనకి ఉద్యోగ అవకాశాలు రావాలి అనే ఉద్దేశంతో ఈ ఉద్యోగస్తులందరూ కూడా ఇప్పుడు 1 నెల 2 నెలలు మనం ఇబ్బంది పడినా పర్వాలేదు, ఉద్యమం సమైక్యంగానే ఉండాలి అనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం. అప్పటి వరకు కూడా సమైక్యంగా ఉంటుంది అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందండి. అదేవిధంగా ప్రతి వర్గంలో కూడా ప్రజల్లో నుంచి వచ్చింది ఈ ఉద్యమం, ప్రతి వర్గం నుంచి కూడా ఈ మంత్రులు, ఎంపీలు సరైన స్టాండ్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా విభజన నిర్ణయం ఆగే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఎందుకు వెనక్కి రాలేకపోతున్నారని భావిస్తున్నారు? అంటే ప్రధానంగా మన రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఏంటంటే పార్టీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ పార్టీ ఏం చేస్తుంది, ఆ పార్టీ అధినాయకత్వం ఏం చెప్తుందో దాన్నే ఫాలో అవుతున్నారు. ఈరోజు మనకి పార్టీలు రాజీనామా చేయాలి మనం ఎందుకని కోరుతున్నాం అంటే మైనార్టీలో పడిపోతుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మైనార్టీలో పడిపోయిందో బిల్లు ప్రవేశపెట్టడానికి కూడా లేదు. బిల్లు ప్రవేశపెట్టలేనప్పుడు, మైనార్టీలో పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఎలక్షన్లోకి వస్తుంది. ఎలక్షన్లో పెట్టినప్పుడు ఈ యొక్క ఏవైతే ఎలక్షన్స్లో జరుగుతున్నాయో ఎలక్షన్లో మన యొక్క ప్రజల యొక్క నాడి, ప్రజల యొక్క అభిప్రాయాన్ని మరొకసారి తెలియజేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అప్పుడు విభజన అవసరం లేదని చెప్పేసి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని పార్టీలు యూటర్న్ తీసుకున్నాయని నేను అనుకుంటున్నాను. వెళ్ళి సమైక్యాంధ్రకు మేము అనుకూలంగా ఉన్నామని చెప్పేసి కూడా లెటర్స్ ఇస్తున్నాయి కొన్ని పార్టీలు. అదేవిధంగా మిగిలిన పార్టీలు కూడా యూటర్న్ తీసుకుంటాయి. మొదట్లో ఇది ఏం జరుగుతుందో ఏం జరగదని చెప్పేసి అనుకున్నారు. ఎప్పుడైతే ఎన్జిఓస్ రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగస్తులు మొత్తం అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులందరూ కూడా వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఈ ఉద్యమం చాలా విభజన రద్దు అనే వరకు కూడా జరుగుతుంది, అది భవిష్యత్తులో జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రామకృష్ణ రాజు గారు చెప్పండి, మీరు మీ అభిప్రాయం ఏంటి? విభజన పట్ల ఈ పార్టీలైన వైఖరి ఇంకా అలాగా కంటిన్యూ అవ్వడానికి కారణం ఏమని భావిస్తున్నారు? రాజకీయ నాయకులు కూడా స్వార్థంతో వ్యవహరిస్తున్నారు అనుకుంటున్నారా ఏంటి? అసలు ప్రజల మాట ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళు ఖచ్చితంగా స్వార్థంతోనే వ్యవహరిస్తున్నారని అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ విభజన తగ్గే ఆగేంత వరకు కూడా మా ఉద్యమం మాత్రం ఆగదండి. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు ఎంప్లాయీస్? ఇప్పుడు ఆల్రెడీ 1 మంత్ పైన అయిపోతుంది, ఈ 1 మంత్లో జీతాలు రాక మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? రాకపోయినా కానీ దీని గురించి ఎంప్లాయీ ఎవరు కూడా వెనకడిగేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ విభజన ప్రక్రియ ఆగేంత వరకు కూడా ఈ ఉద్యమం ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఎలాంటి నష్టాలు మనకు ఉంటాయి? రాష్ట్రం విడిపోతే కనుక ఎలాంటి నష్టాలు ఉంటాయి? ప్రధానంగా ఉద్యోగులు
జోనల్ సిస్టమ్ అంతా రద్దవుతుందండి. జోనల్ సిస్టమ్ పోయే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. దానివల్ల జోనల్ సిస్టమ్ ఎప్పుడైతే పోయిందో ఆటోమేటిక్గా ప్రమోషన్స్ కూడా లాస్ అవుతాం. దాని రకంగా నిరుద్యోగం కూడా పెరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంచేత మా ఉద్యోగస్తులు కూడా అంతా కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాం. మెయిన్ మెడికల్ అండ్ హెల్త్ సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంది? ఈ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఇబ్బంది ఫేస్? మెడికల్ అండ్ హెల్త్ అంటే మనకి ఈ నిమ్స్ లాంటి తదితర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని కూడా హైదరాబాద్లో ఉండి ఎంతో చక్కగా మనం వైద్య సదుపాయాలు పొందుతాం. మరి ఇటువంటి సందర్భంలో మరి మన లాస్ అయ్యే పరిస్థితి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా అనేక నిధులు తేవడం జరిగింది. ఈ అప్పులకు ఎవరు సమాధానం చెప్తారు? ఈ విభజనకు సంబంధించి అప్పుల మీద ఏమైనా క్లారిటీ ఉందా మీ దగ్గర? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు ఏంటంటే మన కష్టార్జితంతో డెవలప్ అయినటువంటి పరిస్థితి ఉందండి ఈ హాస్పిటల్స్ అన్ని కూడా. మరి భవిష్యత్తులో అంటే ఖచ్చితంగా సేమంద ప్రజలు డెవలప్మెంట్ గురించి కావచ్చు మొత్తం అంతా కూడా అనేక కోట్ల రూపాయలని ప్రభుత్వం తీసుకొచ్చింది. అవును, ఇవి ఎలా పంచుతారు? అదే సమన్వయంగా రేషియో ప్రకారం పంచవలసిన బాధ్యత ఉంటుందని నేను అనుకుంటున్నాను. విభజన జరిగితే జనాభా నిష్పత్తి ప్రకారం పెంచాలంటున్నారు. అలాంటప్పుడు ఎక్కువ అప్పులు మనం తీసుకునే అవకాశం ఉంటుంది. విభజన జరిగే ముందు అట్ ది సేమ్ టైం మనకి ఎక్కువ అవకాశం కూడా ఉంటుంది కదండి విభజించే టైంలో. అవును సార్, అప్పు కూడా ఎక్కువ భాగం మనం భరించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి ఆందోళన ఉందా ఉద్యోగుల్లో? అటువంటి ఆందోళన ఏమీ లేదు. ముందు విభజన ప్రక్రియ ఖచ్చితంగా ఆపాలనే మన పోరాటం. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. మీరు చెప్పండి శ్రీదేవి గారు, ఎట్లాంటి ఆందోళన ఉంది? ముఖ్యంగా మీ 6 జిల్లాలకు సంబంధించిన కార్యాలయంలో పనిచేస్తారు, ఆర్జేడీ కార్యాలయం. విద్యాశాఖ పరంగా మనం ఎలాంటి నష్టాలు అనుగురే అవకాశం ఉంది? విద్యాపరంగా కూడా సీమాంధ్ర ప్రాంతంలో పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఈ హైదరాబాద్లో జరిగినంత అభివృద్ధి చెందాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎట్లాంటి ఆందోళన మన దగ్గర ఉంది? ఇప్పుడు ఫస్ట్గా మనకి నష్టపోయేది విద్యార్థులేనండి. మనకు అంత బాగా నష్టపోయే వాళ్ళు ఫస్ట్గా విద్యార్థులు నష్టపోతారు. వాళ్ళకి ఇక్కడ మనకి ఎటువంటి హైయర్ స్టడీస్కి సంబంధించిన ఎటువంటి ఇది మనకు లేవు. మన ప్రతి దానికి మనం హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. నిరుద్యోగ సమస్య కూడా మనకి ఎక్కువే ఉంటుందండి. వీళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్లోనే వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం ఉపాధిని వెతుక్కోవడం జరుగుతుంటుంది. ప్రతి పీజీ చేసిన విద్యార్థి, ఇంజనీరింగ్ చేసిన విద్యార్థి హైయర్ స్టడీస్ కానీ ఎక్కడికైనా హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుందండి వాళ్ళు. ఇప్పుడు మనకి అంత హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే ఇక్కడ అటువంటి ఇది లేదు మనకి. కంపల్సరీ మనకి ఎడ్యుకేషన్ పరంగా మనం చాలా కింద స్థాయిలో ఉన్నామండి. విద్యార్థులు తప్పకుండా నష్టపోవడం జరుగుతుందండి. ఎన్జిఓస్ కూడా మాకు ప్రమోషన్ విషయంలో కూడా మేము చాలా నష్టపోతాం. ఇక్కడ మాకు సరైనటువంటి ఈ ఉపాధి అది మాకు జరగదు. దానివల్ల మేము ఏమనుకుంటున్నామంటే మాకు విభజన వద్దు, మాకు సమైక్యాంధ్ర కావాలని కోరుకుంటున్నాం. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్జిఓస్ కూడా అండి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని మేము ఇప్పుడు ఉద్యమంలో ఉన్నాం. మాకు జీతాలు కాదండి కావాల్సిన, జీవితాలు కావాలనే ఒక ఇది మాకుంది. తప్పకుండా మేము జీతం కోసం అయితే కాదు. ఇంతవరకు మేము ఎన్జిఓస్ చేసిన ప్రతి దాంట్లోనూ పిఆర్సీ గురించో మరొక దాని గురించో మా సొంత వాటి గురించి మేము పోరాడాం. ఇప్పుడైతే మేము అలాంటివి ఏమీ కోరడం లేదండి. పిల్లల భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో ఇక ముందు ఉన్న వాళ్ళ గురించి మేము పోరాడుతున్నామండి. దీంట్లో మాకు సమైక్యాంధ్రం ఉంటేనే మాకు చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. శ్రీదేవి గారు, అంటే మనకి ఇప్పటికే ఈ ప్రధానమైన 13 జిల్లాల్లో ఈ విద్యకు సంబంధించి డెవలప్మెంట్ అంతా హైదరాబాద్తో ఉన్న డెవలప్మెంట్ ఇక్కడ రావాలంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం? ఇది చాలా టైం పడుతుందండి. మన హైదరాబాద్లో డెవలప్ అవడానికి చాలా టైం పట్టిందండి. ఇక్కడ డెవలప్ అవ్వాలంటే ఇక్కడ కొత్తగా మనం ఒక రాజధానిని ఏర్పరచుకొని అక్కడ మనం ఎడ్యుకేషన్ పరంగా చేయాలంటే ఒక 10 years పైనే పడుతుందండి. ఇదంతా తొందరగా సాధ్యమయ్యే విషయం అయితే నాకు కాదు అనిపిస్తుంది మరి. కాబట్టి మనకి విభజన అనేది అసలు మనం కోరుకోవడం లేదు. కాబట్టి మనకి సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్ మనందరిదీని, కానీ ఎడ్యుకేషన్ పరంగా అక్కడే అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మెడికల్ సంబంధించిన స్టూడెంట్స్ అంటే నాకు అంత పెద్దగా ఐడియా లేదు, కానీ మెడికల్ సంబంధించి ఏది వెళ్ళాలన్నా హైదరాబాద్లో చదవాల్సిన అవసరం ఉంటుంది. దాని గురించి ఇక్కడ మనకేమీ లేవు. దాని గురించి నేను సమైక్యాంధ్రే ఉండాలి, ఇక్కడ ఏదో డెవలప్ అవుతుందంటే చాలా టైం పడుతుంది. కాబట్టి నేను దాని గురించి ఎక్కువ ఆలోచించట్లేదండి. మనం సమైక్యంగానే ఉంటాము. తప్పకుండా రాజకీయ నాయకులు ఎన్జిఓస్ యొక్క మనోభావాలను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. యూటర్న్ తీసుకోవడం అనేది తప్పు అయితే కాదండి. యూటర్న్ తీసుకుంటే తప్పని చాలా మంది. ఈ రోజుకి అంటే దాదాపు చాలా కాలం నుంచి మీరు ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఈ రోజుకి రాజకీయ పార్టీల వైఖరిలో పెద్దగా మార్పు కనపడడం లేదు. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలో తెలియక అక్కడ ఆగిపోయింది. మిగతా పార్టీలు అదే స్టాండ్లో కొనసాగుతున్నాయి. ఒక పార్టీ అయితే మళ్ళీ
ఒక లేఖ ఇచ్చింది సమైక్యంగా రాష్ట్రాన్ని ఉంచండి. ఇంకా పెద్దగా డెవలప్మెంట్స్ ఏం కనబట్టలేదు. ఈ దశలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. తప్పకుండానండి. ప్రతి విషయంలో ఎన్జిఓస్ ముఖ్య పాత్ర పోషిస్తారండి. మేము ఎంతవరకు చేసిన ఏ ఉద్యమంలో కూడా వెనకాడి వేయలేదండి ఎన్జిఓస్. దీంట్లో కూడా మేము విజయం సాధిస్తాము. తప్పకుండా అందరూ వస్తారు, రాజకీయ నాయకులు అందరూ వచ్చి మాకు ఉద్యమంలో ఉంటారు. మేము తప్పకుండా విజయం సాధిస్తాం. నమ్మకం అయితే మాకు ఉందండి. తప్పకుండా మేము విజయం సాధిస్తాం, సమైక్యాంధ్ర సాధిస్తాం. ఇందులో ఏమీ లేదు. అశోక్ బాబు గారు చెప్పారు, ఒక మాట చెప్పారు. ఈ రోజు అనుకున్నాం, రేపటికి వాయిదా పడింది దీని గురించి మాకు. అయినా సరే ఏమైనటువంటి ఇది వచ్చిన కోర్టు నుండి మాకు మేము కంపల్సరీ ఉద్యమంలో ఉంటాం, ఇంకా ఉధృతం చేస్తాం, మేము పాల్గొంటాం అనేసి చెప్పడం జరిగింది. మేము దాన్ని ఫాలో అవుతామండి. తప్పకుండా ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మేము ఎన్జిఓస్ ఇంకా ముందుకు సాగుతామండి. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మీరు స్ట్రైక్ లో ఉన్నారు కదా, ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? ఇబ్బందులు అయితే మేము అందరం ఎన్జిఓస్ అంటే చిన్న ఉద్యోగస్తులు పెద్ద ఉద్యోగస్తులు ఏం కాదండి, అందరికీ సమస్య ఉంటుంది. ప్రతి నెల జీతం పెట్టుకెళ్తే ఇబ్బందులు పడే పరిస్థితి ఎన్జిఓస్ది. కానీ మేము దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఈ రోజున దాని గురించి అయితే ఎవరు మాట్లాడడం లేదు. జీతం గురించి ఎవరు మాట్లాడడం లేదు. సమైక్యాంధ్ర కావాలి, దాని పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వారికి సరైనటువంటి భవిష్యత్తు ఉండాలి అని ఆలోచిస్తున్నాం తప్పితే అంటే మేము జీతం గురించి ఎట్టు మాత్రం ఆలోచించట్లేదండి. ఆ విధంగా ఆలోచన ఎవరికీ లేదు. మేము తప్పకుండా ఇంకా ముందుకు వెళ్తామండి. మేము ఉధృతం చేస్తాము, సమైక్యాంధ్ర సాధిస్తాం. తప్పకుండా రాజకీయ నాయకులు మా విధులకు వస్తారు. వాళ్ళు ఎన్జిఓస్ మా దగ్గరకు వస్తారు, వచ్చి వాళ్ళ సమైక్యాంధ్ర సాధించడానికి సహాయం చేస్తారని కోరుకుంటున్నా. మేము తెలంగాణ ఉద్యోగులను కూడా వారు నమస్కరించి ఒకటే కోరుకుంటున్నానండి, వాళ్ళని కూడా సహకరించమని కోరుకుంటున్నాను. అందరం కలిసి ఉందాం, అన్ని సమానంగానే ఉంటాయి. మనకి విడిపోవడంలో ఎటువంటి ఉపయోగం లేదని నా అభిప్రాయం అండి. మళ్ళీ మీ దగ్గర జాన్సన్ గారు మీరు చెప్పండి. ఇప్పుడే తాజాగా మనకి ఏపీఎన్జిఓ అధ్యక్షుడు అశోక్ బాబు గారు కార్యాచరణ ప్రకటించడం జరిగింది. నాయకత్వం లేని ఉద్యమ లోటుని మ్యాక్సిమం ఆయన తీర్చినట్లు కనిపిస్తుంది. దాదాపు నెల రోజులు జరగాల్సిన కార్యక్రమం అంతా కూడా ఈ రోజు ప్రకటించారు, ఈ 15 రోజులకు సంబంధించి. ఈ కార్యాచరణ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది? ఇప్పటికే అనేక జేఏసీలు, ఏపీ ఎన్జిఓలు కావచ్చు, అడ్వకేట్ జేఏసీలు కానీ నాయకులను ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటున్నారు, రాజీనామాలు చేయండి. ఇక ముందు రాజమండ్రిలో ఏపీ ఎన్జిఓల భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు ప్రకటించిన కార్యాచరణ ఒకసారి మీరు చెప్పగలరు? వాస్తవంగా చూసుకుంటే కనుక జూలై 29 నుంచి మేము ఉద్యమం రాజమండ్రిలో ప్రారంభించామండి. ప్రారంభించిన మొట్టమొదటి రోజే రాజమండ్రి ఎంపీ గారైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పార్టీ కార్యాలయంలో ఉన్నారని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఆయన లేరు. అయినప్పటికీ పార్టీ కార్యాలయం ముట్టడించి మీరు రాజీనామా చేసి సమైక్యాంధ్ర సాధన కొరకు మీరు పాటుపడండి, విడిపోతున్నటువంటి తెలంగాణ దానికి ప్రత్యేకమైనటువంటి రాజధాని ఏర్పాటు చేయండి, విడిపోతున్నటువంటి వారు రాజధానితో విడిపోయినటువంటి పరిస్థితులు ఇప్పుడైతే లేవు. కానీ ఇప్పుడు రాజధాని వాళ్ళు పట్టుకెళ్ళిపోతుంటే విడిపోయింది ఆంధ్ర రాష్ట్రమా తెలంగాణ రాష్ట్రమా అనే ప్రశ్న ఉద్భవించిందండి. ఇవన్నీ కూడా చెప్పడానికని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జరిగితే వారు లేరు. వారి పార్టీ వారికి విన్నవించినప్పుడు వారు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అదేవిధంగా 3వ తారీఖుని ఎమ్మెల్యే గారు అయినప్పుడు రావు సూర్యప్రకాశ్ గారి ఇంటికి కూడా మనం వెళ్ళడం జరిగిందండి. సీసీ గారు వచ్చి ఎమ్మెల్యే గారు రాజీనామా చేశారండి, ఇప్పుడే నాకు ఫ్యాక్స్ ఇచ్చిన చూడండి అని మాకు చూపించడం జరిగింది. అయితే వాస్తవానికి స్పీకర్ ఫార్మేట్ మీద వాళ్ళు ఇచ్చారా లేదా వాళ్ళు లెటర్ ప్యాడ్ మీద ఇచ్చారన్నది ఇప్పటికైతే మనకైతే తెలీదు. వారు రాజీనామా ఇచ్చారని చెప్పుకున్నారు కానీ ఆమోదింపు చేసుకోలేదు ఇప్పటివరకు కూడా. ఏ ఒక రాజకీయ నాయకుడు కూడా వినిపించుకోలేదు. వాస్తవంగా మనం గమనించినట్లయితే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజల అభిప్రాయం మేరకు వారి పరిపాలన కొనసాగించాలి. ఏమంటే దురదృష్టవశాత్తు మన కోస్తాంధ్ర 13 జిల్లాల ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ప్రజలు పట్టించుకున్న నాదుడు ఒక్కడు లేడు. ఎందుకని మనం గమనించినట్లయితే వారు మరి బ్లాక్మెయిల్ రాజకీయాలకి వాళ్ళు వెళ్ళారా, లేకపోతే వారు అవినీతి బయటకు వస్తుందని భయపడుతున్నారా, లేకపోతే ముందు మనం లెటర్ ఇచ్చేసామని చెప్పేసి మళ్ళీ వెనక్కి ఎలా రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు అయితే అర్థం అవట్లేదు. కాబట్టి ధైర్యము దమ్ము ఉన్నటువంటి నాయకుడైతే ప్రజల కొరకు రాజీనామా చేసి దాన్ని ఆమోదింప చేసుకుని ప్రజల మధ్యకి రావాలి. ప్రజల మధ్యకి వచ్చి ఉద్యమాన్ని ముందుకు
మాతో పాటు ముందుకు తీసుకువెళ్ళడానికి ముందు రావాలని చెప్పేసి మేము అనేక మార్లు విజ్ఞప్తి చేశాం. నిన్న దురదృష్టవశాత్తు కేంద్ర మంత్రులు అంటారు కదా, ఎన్జిఓస్ అయితే వచ్చారు కానీ రాజీనామా చేయమని అనలేదు అని అంటున్నారండి. వాళ్ళ కళ్ళు ఉన్నాయా చూసారా, పేపర్లో చెవులు ఉన్నాయా విన్నారా? అసలు వాళ్ళంతా కూడా ఈ లోకంలో ధనమనే మదంతో వాళ్ళు కళ్ళు ముచ్చిపోయి ఉన్నారు రాజకీయ నాయకులు. ఈరోజు ప్రజాప్రతినిధులు అయితే ప్రజలు ఏమైపోతున్నారో అర్థం కావట్లేదు. వారు సంపాదించుకున్నటువంటి ఆస్తులు సరిపోతాయి అనుకుంటున్నారు. రేపొద్దున ఎలక్షన్లో సీట్ వచ్చినా రాకపోయినా కానీ ఈ డబ్బుతో మనం 10 తరాల వరకు మనం పోషించబడతామని చెప్పి ఒక ధైర్యంతో ఉన్నారండి వాళ్ళు. తర్వాత ఒక 4-5 సంవత్సరాలు పోయిన తర్వాత ప్రజలు మర్చిపోతారులే, మరలా మనమో మన పిల్లలు మళ్ళీ రాజకీయాల్లో రావచ్చు, ఎన్నిక కావచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారని నాకు ఉద్దేశమైంది. ఈ విధంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా, ఐటీ రంగాల్లో, సెంట్రల్ ఆఫీస్ పరంగా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా హైదరాబాద్లో కేంద్రీకృతం ఉన్నప్పుడు దాన్ని ఎలా వదులుకుంటామని మనం? ఇంచుమించు 60 సంవత్సరాలుగా దాన్ని ప్రతి మానవుడు అంటే విలేజ్ లెవెల్ నుంచి దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ నుంచి ప్రతి షేరు కూడా హైదరాబాద్ డెవలప్మెంట్కి ఉపయోగపడిందండి. అలాంటప్పుడు హైదరాబాద్ మీది కాదంటే ఎవడబ్బు సొమ్మండి? ఒక కేసీఆర్దా లేదా కోదండరాందా చెప్పమానండి. ప్రతి ఒక్క కష్టార్జితం కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కష్టార్జితం కూడా హైదరాబాద్లో డెవలప్మెంట్కి ఉపయోగపడింది. 1982లో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం చేపట్టారు, తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇప్పుడు జాన్సన్ గారు, ఇప్పుడు ఏపీ ఎన్జిఓలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు, ప్రజలు కూడా వాళ్ళకి సంఘీభావంగా నిలబడ్డారు. అనేక చోట్ల ఏపీ ఎన్జిఓల నాయకత్వంలోనే ఏకైక జేఏసీలు ఏర్పడి ఉద్యమాన్ని లీడ్ చేస్తున్న పరిస్థితి. ఇంకా మన ఏరియాలోకి ఆ వాతావరణం ఇంకా ఎందుకు రాలేదు? అన్ని జేఏసీలని మీరు ఒక్క తాటి మీద తెచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారు? మన రాజమండ్రి సాంస్కృతిక పరంగా, వ్యాపార పరంగా బాగా అభివృద్ధి చెందినటువంటి రాజమండ్రి పట్టణంలో ఎక్కువ శాతం వ్యాపార రంగంలో ఉంది కాబట్టి జనరల్ జేఏసీ అనేది మేము చెప్తున్నటువంటి కార్యాచరణ ప్రకారంగా 1 లేకపోతే 2 కార్యక్రమాలు మాతో కలిసి వస్తున్నారు. మిగతా సందర్భాల్లో వారు ఎక్కువ శాతం షాపులు తెచ్చుకుని వ్యాపారం చేయడానికి పూనుకుంటున్నారండి. మరి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, రాజకీయ నాయకులు కూడా వారు వెనకాల ఉండవచ్చు, వాళ్ళు భరోసా ఇచ్చి ఉండొచ్చు, అందుకనే వారు మాతో సహకరించడం లేదు. ఏది ఏమైనప్పటికీ మా కార్యాచరణ ప్రతిదీ కూడా ఎన్జిఓస్ కార్యాచరణతో కూడా జనరల్ జేఏసీకి మేము చెప్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మాతో ఏకీభవిస్తున్నారు. కానీ మా యొక్క సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక అనే బ్యానర్ కింద మీరు రావాలంటే మటుకు వారు అంగీకరించడం లేదని నేను చెప్పడం జరుగుతుంది. అంటే విడిగా ఉన్నా ఏమైనా కానీ లక్ష్యం అందరిది ఒకటే. అయితే మాతో పాటు కలిసి వస్తున్నారు. అయితే మా అశోక్ బాబు గారు కార్యాచరణ ప్రకటించారని అది నేను చెప్పిస్తాను. 19-20 తారీఖుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్, బ్యాంక్స్ కూడా క్లోజ్ చేయడానికి నిర్ణయించుకున్నాం. అదేవిధంగా 27వ తారీఖున లైట్స్ బంద్ అండి, ఈవినింగ్ 6 to 8 PM వరకు. 22, 23లో అవేర్నెస్ క్యాంప్స్ విలేజ్కు పెట్టమని వారు కార్యాచరణ ప్రకటించారు. అదేవిధంగా 24 రాష్ట్రం అంతా కూడా బంద్. 25, 26 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను కూడా ఆఫ్ చేయాలని ప్రకటన చేశారు. 27, 28 తారీఖులో మరలా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ని కూడా బంద్ చేయమని చెప్పారు. ఈ విధంగా 23 నుంచి 30వ తారీఖు వరకు కూడా అన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా బంద్ చేయవలసిందిగా మేము పిలిపిస్తున్నాం. ఆ విధంగా ప్రజలు సహకరించాలని కూడా ఏపీ ఎన్జిఓల తరఫున ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. మళ్ళీ మీ దగ్గరికి వద్దాం జాన్సన్ గారు. మీరు చెప్పండి పద్మావతి గారు, ఎట్లాంటి ఆవేదన ఉపాధ్యాయుల్లో ఉంది? ఉపాధ్యాయులు కూడా స్ట్రైక్లోకి వెళ్లారు, వీళ్ళు కూడా ఫ్రంట్ లైన్లో ఉన్నారు పోరాటంలో. ఇప్పుడు రాజకీయ పార్టీల నాయకుల వైఖరి ఏ విధంగా మారాలని మీరంతా కోరుతున్నారు? ఇప్పటికైనా వాళ్ళు తమ బుద్ధిని మార్చుకుని ప్రజలు చెప్తున్న మాటలు విని రాజీనామాలకు సిద్ధపడి రాజకీయ సంక్షోభం ద్వారా ఈ ప్రక్రియను ఆపే ప్రయత్నం చేస్తారని భావిస్తున్నారు? తప్పకుండా చేస్తారు సార్. దానికి కారణం ఏంటంటే, ఈరోజు ప్రజలు ఎంత ఈ సమైక్యాంధ్ర మద్దతుగా ఉన్నారంటే, ఈరోజు మేము మహిళా గర్జన జరిగినప్పుడు వీధిలో వెళ్తుంటే వాళ్ళు మాకు ఎదురొచ్చి, మేము రాలేకపోయామమ్మా మీకు, కాబట్టి మేము మీ వెనకాల ఇప్పుడు నడుస్తున్నాము అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ప్రతి ఒక్క తల్లి, చెల్లి, అక్క అని భేదం లేకుండా అందరూ కూడా బయలుదేరారు. అంటే ఏంటంటే, ఇది సామాన్య ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళ మనసులో ఈ సమైక్యాంధ్ర సాధించాలనే ఉద్దేశం ఉంది. అంటే ఒక తల్లి గనక
ఏదైనా కోరికను కోరుకుందనుకోండి, అది వాళ్ళ పిల్లలకి చెప్పడం జరుగుతుంది, దాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు అలాంటి పరిస్థితి సామాన్య కుటుంబాలే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో కూడా దీన్ని అవలంబించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోతుంది. ప్రజాప్రతినిధులు ఎవరైతే వాళ్ళ దగ్గర ఓటు వేయించుకోవడానికి వచ్చిన ఏ వ్యక్తి అయితే వాళ్ళకి మనకి నమ్మకంగా కలిగించి మీకు ఏం కావాలన్నా నేను తీరుస్తాను అని ఏదైతే నమ్మకాన్ని కలిగించారో అలాంటి ప్రజాప్రతినిధులు ఈ రోజు కనుమరుగైపోయారు. కాబట్టి వాళ్ళని నమ్మకూడదు అని ఎదురొచ్చి మాకు వాళ్లే సమాధానం చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే తప్పకుండా ప్రజాప్రతినిధులు మనకి పైకి వాళ్ళు గంభీరంగా కనబడుతున్నారు, కానీ వాళ్ళు మా గుండెల్లో చాలా బాధ ఉంది, భయం ఉంది. ఎందుకంటే ప్రజలలోకి రాలేని పరిస్థితి ఈరోజు ప్రజాప్రతినిధులు. దానికి కారణం వాళ్ళు స్వయంగా చేసుకున్న మనకి సమైక్యాంధ్రను మద్దతుగా మన ప్రజల వాణిని వాళ్ళు మిగిలిన పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ వాళ్ళు వినిపించలేని పరిస్థితిలో ఎందుకు వాళ్ళు అలాగా ఉండాలి? మా వచ్చే ఎన్నుకోబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మన కోరికలను తీర్చడానికి మన గురించి చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఎందుకు అలా ఉండగలిగారు అన్నది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు మీ పదవులకి రాజీనామా చేసి వస్తేనే రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది. రాజకీయ సంక్షోభం ఏర్పడితే ఎప్పటికీ సమైక్యాంధ్రప్రదేశ్ గానే ఉంటుంది. ఎప్పటికీ కూడా ఈ తెలంగాణని విడగొట్టాలి అన్న సమస్య అన్నది అసలు ఉత్పన్నం కానే కాదు. అలాగే ఒక ఉపాధ్యాయురాలుగా నేను చెప్పేది ఏంటంటే, మేము విద్యార్థులకి దీనివల్ల సమైక్యాంధ్రగా ఉండకుండా తెలంగాణ విడిపోతే ఎలాంటి నష్టాలు కలుగజేస్తాయని ఆ ఉద్దేశంతో విద్యార్థులకు మేము చెప్తూ శాంతియుతంగా ఎక్కడ మీరు గమనించండి, విద్యార్థులు ఎటువంటి హింసా ధోరణికి పోకుండా చాలా నైతిక విలువలతో కూడిన సందేశాన్ని వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతుంది. కోదండరామ్ గారి లాగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయండి, లేకపోతే వచ్చిన వాళ్ళ మీద రాళ్లు రువ్వండి, లేకపోతే మీరు ఒక అడ్డలాగా యూనివర్సిటీలను ఏర్పరచుకోండి, ఇలాంటివేవి మేము అసలు ఎక్కడా కూడా మన అందరం ఒకటి అని మేము చెప్తున్నాం. మీరు వాళ్ళని కూడా మన సహోదరులాగా భావించి మనము అందరం కలిసికట్టుగా ఉండాలి. ఒకవేళ కలిసికట్టుగా లేకపోతే మనకు జరిగే నష్టాలు ఇవి అని మేము విద్యార్థులకి చాలా నైతిక విలువలతో అహింసా బోధన ద్వారా వాళ్ళ ఎటువంటి హింసా ధోరణి కలగజేయకుండా ఆలోచనలు కలగకుండా ఉండేలాగా మేము వాళ్ళని తీర్చిదిద్దుతున్నాము. మేడం, ఇప్పుడు బిల్లు వచ్చిన తర్వాత అసెంబ్లీలో మేము చర్చించాలి, పార్లమెంట్లో అడ్డుకోవాలని చెప్పి నేతలు చెప్తున్నారు. మీరు దాంతో ఏకీభవిస్తారా? ఆ బిల్లు వచ్చేదాకా వీళ్ళు రాజీనామా చేయకుండా ఆగడం మంచిదంటారా కాదంటారా? రాజీనామా చెయ్యాలి సార్, తప్పకుండా. ఆగవలసిన పని లేదు. ఎందుకంటే ఆ ధోరణి ఎలా ఉంటుందంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుంది. ఆల్రెడీ ఆ పరిస్థితి మనకి ఏర్పడుతూ ఉంది. కాబట్టి అసలు అంతవరకు ఆ ఛాన్స్ మనం ఎందుకు ఇవ్వాలి? బిల్లు పెట్టే అంత ఛాన్స్ మనం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? అంటే ప్రజల చెవుల్లో వీళ్ళు పువ్వులు పెడుతున్నట్టు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ప్రజల్ని చాలా అమాయకులు. మనం వీళ్ళు ఏ ఆలోచన చేశారంటే, మనం చాలా ప్రజలు అనే వాళ్ళు చాలా అమాయకులు. మనము తెలంగాణ వాళ్ళు గొడవలు చేశారు, తెలంగాణ వాళ్ళు నష్టపోయారు అని అంటున్నారు సార్. నష్టపోతే ఏదైనా ఎక్కడైనా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒకవేళ మనకి ఏదైనా దొంగతనం జరిగిందనుకోండి, పోలీస్ రిపోర్ట్ ఇస్తాం. అలాగే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏం నష్టపోయారు, ఏ ద్వారా వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు ఇది నష్టపోయామని చెప్పట్లేదు. కేవలం మాట ద్వారా వాళ్ళు మేము నష్టపోయాం అంటున్నారు. గత 13 సంవత్సరాలుగా 2000 సంవత్సరం నుండి పోల్చుకుంటే మనకి బడ్జెట్ లో కేటాయింపులు తెలంగాణ ప్రాంతం వైపుకే ఎక్కువగా ఇచ్చారు. కానీ ఆ రోజు ఎవ్వరూ కూడా ఇటువైపు సీమాంధ్ర ప్రాంతం ప్రజలు మాట్లాడలేదు. దానికి కారణం ఏంటంటే, వాళ్ళు కూడా మనం వెనకబడి ఉన్నాం, కానీ వాళ్ళు కూడా మనతో పాటు డెవలప్ అవ్వాలి, ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందాలి, ఇదంతా మనది, ఒక రాష్ట్రం అన్న ఒక ఉద్దేశంతోనే మనం మాట్లాడకుండా ఉన్నాం. అలాగే ప్రజాప్రతినిధులు వీళ్ళు ఎలాగో కామ్గా ఊరుకున్నారు, వీళ్ళు ఎటువంటి ఇది ఎవరు కాబట్టి తెలంగాణ ఇచ్చేసినా ఏం పర్వాలేదు అని అనుకున్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే, ఈ ఉద్యమం ప్రజల్లోంచి వచ్చేసరికి వాళ్ళకి అసలు ఈ పరిణామం ఇలా జరుగుతుందని కూడా వాళ్ళు ఊహించలేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకి హఠాత్ పరిణామం. అందుకని వాళ్ళ
ఉన్న చోట నుండి బయటికి రాలేని పరిస్థితి వచ్చింది. వచ్చినా ప్రజలు ఊరుకోరు. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. ప్రతాప్ గారు చెప్పండి, ఇవాళ కరెంట్ అఫైర్స్ ఎట్లా ఉన్నాయి? తాజాగా ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు చేసిన ప్రకటన కావచ్చు, హైకోర్టు తీర్పును వాయిదా వేసిన వ్యవహారం, అదేవిధంగా హరీష్ రావు ఇవాళ సీఎం మీద చేసిన కామెంట్స్, తెలంగాణ నేతల్లో పెరుగుతున్న అసహనం మీద మీరేమంటారు? ముందుగా తమ భవిష్యత్తే కాకుండా భావి తరాల వారి భవిష్యత్తు గురించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఇంత ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఏపీ ఎన్జిఓస్కి కృతజ్ఞతలు చెబుతూ, ఇంత ఏపీ ఎన్జిఓస్ ఒక సంఘీభావంగా అందరూ కలిసి ఒక మంచి ఉద్యమాన్ని నిలబెడుతూ చేస్తూ ఉంటే, నిన్న జేపీని అడ్డగించినప్పుడు, తర్వాత కర్నూల్లో టీజీ వెంకటేష్ని అడ్డగించినప్పుడు జరిగిన సంఘటన గురించి ఇవాళ ఒక బాధ్యత గల మంత్రి కామెంట్ చేశాడు. ఏపీ ఎన్జిఓస్ ముసుగులో ఉండి దాడులు చేస్తే సహించమని. అంటే ఇది ఏపీ ఎన్జిఓస్ అతను ఏమైనా రాజకీయ పార్టీ గురించి ఆలోచించి అన్నాడా, వేరే రాజకీయ పార్టీని, లేకపోతే ఏపీ ఎన్జిఓస్ గురించి అన్నాడా అన్నది చాలా విచిత్రమైన మాటది. అతను ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి నిన్న దాడి చేసింది ఎవరో అన్నది నిజమే. ఏపీ ఎన్జిఓస్ దాడి చేయొచ్చు, విద్యార్థులు దాడి చేయొచ్చు, కానీ ఏపీ ఎన్జిఓస్ దాడిని ఖండిస్తున్నాం, ఇది చాలా ఏతికమని అంటే ఆయన మరి ఒక బాధ్యత గల మంత్రి మరి ఎందుకు అలా రెచ్చగొట్టాల్సిన అవసరం, సాయం చేయాల్సింది పోయి. అంటే ఆయన వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేశారన్నారు, అంటే ఈ రోజు మళ్ళీ లేటెస్ట్ గా అదే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ డైరెక్ట్ గా అనుమానండి, ఏపీ ఎన్జిఓస్ ముసుగులో అనవలసిన అవసరం. సో అంటే దాడులు చేయించుకోవాల్సిన పరిస్థితికి నేతలు ఎందుకు దిగజారు? అది చెప్పండి, అలా చెప్పమానండి, అంతేగాని ఏపీ ఎన్జిఓస్ అని ఎందుకు అనాలి? అవసరం లేదే. విద్యార్థులు అనొచ్చు, లేదు తెలుగుదేశం పార్టీ అనొచ్చు, కాంగ్రెస్ పార్టీ అనొచ్చు, లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ అని డైరెక్ట్ గా అనొచ్చు. ఎందుకు అడగలేదంటే ఏపీ ఎన్జిఓస్ ఏమనరని. అది ఎంత తప్పు మాట. మీరు లోతుగా ఆలోచిస్తే ఒక భవిష్యత్తు గురించి ఒక ఉద్యమాన్ని చేస్తున్న నాయకులు తప్పుగా మాట్లాడతలేదు, తప్పుగా చేయట్లేదు. ఎవరి గురించి అడుగుతున్నారు వాళ్ళు? ఎవరి గురించి వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు? 40 రోజులు 48 రోజులు ఉద్యమాన్ని వాళ్ళు కాపు కాస్తున్నారంటే ఎవరి గురించి? ఇంకా 30 రోజులు కూడా ఇవాళ ఈ మంత్ ఎండ్ దాకా వాళ్ళు ఇచ్చేశారు కార్యాచరణ. ఇవాళ 150 మంది జేఈసీలు కలిసి ఇవాళ అశోక్ బాబు గారు చెప్పింది, మేము వీఆర్ రెడీ ఫర్ డూయింగ్ సమ్మెలు చేయడానికి రెడీ అన్నారు వాళ్ళు. కోర్టు ఎందుకు వాయిదా వేసింది ప్రతాప్ గారు? కోర్టు కొన్ని క్లారిఫికేషన్స్ కావాల్సి వచ్చి వాయిదా వేసిందండి. అంటే అసలు సమ్మె చేసేప్పుడు వీళ్ళకి అధికారం ఉందా, సమ్మె చేయొచ్చా లేదా అని వీళ్ళు సంతకాలు పెట్టినప్పుడు, ఉద్యోగంలో చేయనప్పుడు ఉన్న ఇవన్నింటినీ కోర్టు తీసి పరిశీలిస్తుంది. కానీ మొన్నట్లాగా కోర్టు కొట్టేలేదు. ఇది ఇంకా ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఇది రాలేదు కాబట్టి కోర్టు కొట్టేస్తుందో అని చెప్పి మాట అనకుండా రేపటికి వాయిదా వేసింది కోర్టు. ఈ తెలంగాణ వాదుల్లో అసహనం రోజు రోజుకి పెరిగిపోతుంది, దానికి కారణం ఏంటంటే వాళ్ళకి కూడా ఒక అపనమ్మకం వచ్చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఏదో నాటకం ఆడుతుంది. అంతప్పుడు మన నాయకులు రేపొద్దు నుంచి చేస్తా, సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోసం వెళ్తున్నాం మేము, రాహుల్ గాంధీని కలుస్తున్నాం అంటే ఇక్కడ చాలా ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటి ఖచ్చితంగా చెప్తున్నాను నేను. మన నాయకులు ఏమంటున్నారు, కేంద్ర ప్రభుత్వ మంత్రులు కానీ లేకపోతే ఎంపీలు కానీ ఏమంటున్నారు, విభజన ఆపడానికి వెళ్తున్నాం అంటున్నారు. అంటే ప్రస్తుతం విభజన ఆపండి అని అంటున్నారు. ఇది పర్మనెంట్ గా విభజన ఆపుతారని అంటున్నారా? ఇది ప్రజాప్రతినిధులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, విద్యార్థులు కానీ ఇవాళ చాలా ఆలోచించుకోవాల్సిన విషయం. ఇవాళ వీళ్ళు వెళ్లి ఆపుతున్నారంటే తాత్కాలికంగా ఆపుతారా, పర్మనెంట్ గా ఆపుతారా? ఇవాళ విభజన అన్నది పర్మనెంట్ గా ఆగిపోవాలి. లేకపోతే ఇవాళ ఈ ఉద్యమానికి సమస్య లేదు. ఇవాళ వెళ్లి ఆప్ చేస్తున్నాం మేము అని చెప్పంటే వాళ్ళు సరే మేము ప్రస్తుతానికి దీన్ని మేము వెనక్కి తీసుకుంటున్నాము, మేము ప్రస్తుతం విభజించట్లేదు, మేము ప్రస్తుతానికి వెనక్కి తీసుకుంటున్నాం అంటే తర్వాత మళ్ళీ చేస్తామని అర్థం కదా. సో ఇవాళ ఈ పాయింట్ మీద చాలా జాగ్రత్తగా ప్రతి వాళ్ళు ఆలోచించాలి. ఇంకా అస్తమానం ఇవాళ ఆపుతాం అంటారు, మళ్ళీ 4 రోజులు పోయాక మళ్ళీ లేకపోతే ఒక 4 సంవత్సరాలు పోయాక మళ్ళీ ఇదే పద్ధతి వస్తే మళ్ళీ హైదరాబాద్ గురించి కొట్టుకోవడం, ఈ లోపల హైదరాబాద్ డెవలప్ చేసామని అంటారు. కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ వెదర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు డూ ఇట్ ఆర్ నాట్, ఖచ్చితంగా మనకు ఒక సమస్యను పరిష్కరించి మేము విభజన అన్నది ఇంకా ఫ్యూచర్ లో కూడా రాదు, ఎప్పుడున్నట్టే ఉంటుంది, సమైక్యంగా లేదు, ఇవాళే విభజించేస్తున్నప్పుడు ఈ పద్ధతిలో చేస్తామన్న ఒక ముక్కు సూటినైనా ఇది తీసుకురావడానికి మన ప్రజాప్రతినిధులు చేయాలి తప్పితే వెళ్ళాము మేము మాట్లాడాము ఇప్పుడు ప్రస్తుతానికి విభజన ఆగిపోయింది మీరు ఎవరి డ్యూటీలో వాళ్ళు వెళ్ళిపోండి అంటే మనం కూడా ఎవరి డ్యూటీలో వాళ్ళు చేస్తే మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది. మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. భీమరావు గారు మీరు చెప్పండి, ఉద్యమ తీవ్రత ఇంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మెట్టు దిగి రాకపోవడానికి కారణం ఏంటని భావిస్తున్నారు? ఉద్యోగులు, విద్యార్థులు, ప్రతాప్ గారు చెప్పినట్టు అన్ని వర్గాలకు సంబంధించిన సకల జనులు
ఇంకా ఉద్యమాన్ని తీవ్రతరం ఏ విధంగా చేయాల్సి ఉంది, ఇంకా తొందరగా ప్రభుత్వం దిగి వచ్చేలా చేయాలంటే ఎట్లాంటి పరిస్థితిని కల్పించాల్సిన అవసరం ఉంది? ఇది మొదటగా కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టి దిగిందని నేను అనుకుంటున్నాను. ఎన్జిఓస్ ఎప్పుడైతే 7వ తారీఖుని హైదరాబాద్లో అశోక్ గారి నాయకత్వంలో సభ జరిగిందో అది సక్సెస్. ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ ఎన్జిఓస్ చూడలేదండి, మొత్తం రాష్ట్రం దేశం అంతా కూడా ఆ రోజు ఏం జరుగుతుంది, అక్కడి నుంచి ఎన్జిఓస్ ఏమి సందేశం ఇస్తారు, మనం ఎలా ఫాలో అవ్వాలి, ప్రజలు కూడా ఈరోజు ఎన్జిఓస్ నాయకులు ఏమిస్తే దాన్ని ఫాలో అయ్యే స్థితిలోకి వచ్చారు. ఎప్పుడైతే ఈ సమావేశం జరిగిందో, సభ జరిగిందో, సేవ ఆంధ్రప్రదేశ్ సమావేశం జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి యాక్టివిటీ జరగట్లేదు. ప్రస్తుతానికి స్తబ్దత ఉంది. ఆ స్తబ్దతే అంటే యాక్చువల్గా మొదట్లో ఏమన్నారంటే 215 రోజులు అని చెప్పేసి తెలంగాణ ఇచ్చేయాలని చెప్పేసి అన్నారు. తర్వాత మరలా 157 రోజులు అని చెప్పేసి అన్నారు. అటువంటిది 157 రోజుల్లోది ఏమీ లేదు. ప్రస్తుతానికి అయితే ఎటువంటి యాక్టివిటీ కానీ కేబినెట్ సమావేశాలు కానీ ఏమీ జరగట్లేదు ఆంధ్రప్రదేశ్ విభజన మీద. దాంతో ఒక మెట్టి కిందకే దిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రజల్లో కూడా ఈ ఉద్యమం ఉధృతంగా జరిగింది ప్రతి వర్గానికి. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఆటోలో వెళ్తానంటే ఒక టీచర్ గారు వెళ్తున్నారు. మొన్నటి వరకు టీచర్ రాలేదు, ఇప్పుడు దీంట్లోకి వచ్చారు. పెట్రోల్ బంక్ దగ్గర ఆటో ఆగిందండి. అతను ఆ టీచర్ గారిని అడిగారు, అతను ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే స్కూల్కి వెళ్తున్నారు. ఇంత రాష్ట్రం ఇంత ఇదిగా అయిపోతుందంటే మీకు మీ ఉద్యోగాలు మీ జీతాలే కావాలా, ఎందుకు మీరు ఉద్యమంలోకి రావట్లేదని చెప్పేసి. అంటే ఇది టీచర్స్ రాకముందు జరిగిన సన్నివేశం చెప్తాను. టీచర్స్ సమయం ముందు అది ఈ ఉద్యమంలోకి టీచర్స్ రాకముందు జరిగిన సన్నివేశం నేను దగ్గరుండి చూసాను. అంటే ప్రజల్లోకి అంత విధంగా ఈ ఉద్యమం ఎవరైతే రాలేదో వాళ్ళని నిలదీస్తున్నారు. రేపొద్దుట రాజకీయ నాయకులని ప్రజాప్రతినిధులను కూడా నిలదీస్తారండి. ఇప్పటికే నిలదీస్తున్నారు, ఇంకా నిలదీస్తారు. ఇప్పుడు ఏదో పార్టీకి ఇదవడం వల్ల మాకు పార్టీ సీట్ రాదు, మేము నెగ్గలేము అని చెప్పేసి కొంతమంది ప్రజాప్రతినిధులు అనుకుని వెనకడుగు వేస్తున్నారు. కానీ రేపొద్దు ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటర్ కూడా దీన్ని ఈ ఉద్యమాన్ని పరిశీలిస్తున్నారు. ఎవరైతే మాకు అండగా ఉంటారో, ఈ సమైక్య ఆంధ్రకి ఉద్యమానికి అండగా ఉంటారో వాళ్ళని పార్టీ ప్రమేయం లేకుండా నిలబెట్టి ఓటేసి వాళ్ళని గెలిపించి సమైక్య ఆంధ్రానికి మరలా కట్టుదిట్టమైన చట్టం చేసుకునే విధంగా ప్రజల్లో చొచ్చుకుపోయిందని చెప్పేసి నేను చూస్తున్నాను. అంటే ప్రతాప్ గారు చెప్పినట్టు ఇందాక మంచి పాయింట్ చెప్పారు ఆయన. దీని మీద పర్మనెంట్ సొల్యూషన్ ఇదేదో తాత్కాలికంగా ఆపి మళ్ళీ కొన్నాళ్ళ లేపి మళ్ళీ పడుకోబెట్టి మళ్ళీ లేపి ఇలా కాంగ్రెస్ అధిష్టానం ప్లే చేసే అవకాశం ఉండే పరిస్థితుల్లో పర్మనెంట్ సొల్యూషన్ లభించే అవకాశం ఉంది ఈ ఉద్యమం ద్వారా. పర్మనెంట్ సొల్యూషన్ కంపల్సరీ ఉంటుందండి. ఈ సమైక్య ఆంధ్ర ఉద్యమం వల్ల పర్మనెంట్ సొల్యూషన్ వస్తుందండి. ఎందుకంటే ఇప్పటికే ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనలోకి వచ్చింది. ఇప్పుడు శ్రీకృష్ణ కమిషన్ వేశారండి. దాని మీద ఇప్పటి వరకు చర్చ జరగలేదు. కమిషన్ వేశారు, దాని రిపోర్ట్స్ వచ్చినాయి, చదివారు. సడన్గా ఒక రోజు వచ్చి మరలా మేము అసలు దాని గురించి చర్చ మేధావులతో చర్చ కానీ ఒక క్యాబినెట్లో చర్చ కానీ ఏమీ జరగలేదు. ఆ చర్చ జరుగుతుందండి. ఇప్పుడు ఈ ఉద్యమం వల్ల ఇప్పుడు చర్చ జరుగుతుంది. శ్రీకృష్ణ కమిషన్లో ఏమేమి ఇచ్చారు దాని మీద ప్రతి అంశం మీద చర్చ జరుగుతుంది. ఆ చర్చల్లోనే మనకు పర్మనెంట్ సొల్యూషన్ వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తాను. ఓకే, మేధావులందరూ కూడా చర్చలు అంటే సెక్టర్ వైజ్ రావాలండి. ఈ చర్చలు కూడా శ్రీకృష్ణ కమిషన్లో ఇచ్చిన ఇది, తర్వాత ఏ రంగానికి ఆ రంగంలో ప్రతినిధులు, తర్వాత దాంట్లో మేధావులు అందరూ కూడా చర్చించి కేంద్ర ప్రభుత్వం అటు తెలంగాణలో ఉన్న మేధావులు ఉన్నారు, ఇటు సీమాంధ్రలో మేధావులు ఉన్నారు. వీళ్ళందరూ కూర్చుని ఒక దానికి వచ్చి పర్మనెంట్ సొల్యూషన్ గ్యారంటీగా వస్తుందండి. ఇక మనకి అంటే చర్చల ప్రక్రియ ఇంకా ప్రారంభం కావట్లేదు కదా, అసలు కావట్లేదు. ఇప్పుడు ఈ ఉద్యమంతో చర్చల ప్రక్రియలోకి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఉంది, సమైక్య ఆంధ్ర కిందనే ఉంటుందండి. ఎందుకంటే శ్రీకృష్ణ కమిషన్లో కూడా ఇరు వర్గాలు అంటే 2 ప్రాంతాలు కానీ 3 ప్రాంతాలు కానీ ఏకాభిప్రాయం వచ్చినప్పుడే మీరు విడదీయండి అని చెప్పేసి కూడా స్పష్టంగా తెలియజేస్తుంది. అది ఎవరో చదవకపోకుండా ఒక రాత్రికి అంటే ఇది రాజకీయంగా జరిగిన కుట్రగా భావిస్తున్నారా? తప్పనిసరిగా రాజకీయ లబ్ధి కోసం ఇది జరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. భీమారావు గారు, అంటే ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వ ఉద్యోగులు చాలా కీలక భూమిక వహిస్తారు. వారు ఎటువైపు ఉంటే ప్రభుత్వం అటువైపు మారే అవకాశం ఉంటుందన్న ఒక వాదన కూడా బయట వినిపిస్తుంటుంది. మీరేమంటారు? ఈ ఎలక్షన్స్ కొత్తగా ఇప్పుడు అర్ధాంతరంగా ఎలక్షన్స్ ప్రకటించారే అనుకుంటున్నాం. ఉద్యోగులు ఏ పార్టీ వైపు ఉండేది, అన్ని పార్టీలు మోసం చేసే మీరు ఎటువైపు ఉండే అవకాశం ఉంది?
అది కదండి. ఇక్కడ ప్రజలు ప్రతి ఒక్కరిని కూడా అంటే మీరు అంటే ఉద్యోగస్తులు ఎటువైపు అంటే ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ఉద్యోగస్తులు తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఉద్యోగస్తులు ఏది చెప్తే అది ప్రజలు వినేటట్టుగా ఉన్నారు. తర్వాత మీరు మన ప్రజాస్వామ్యంలో కానీ మన ఎన్నికల ప్రక్రియలో ఒకసారి మీరు చూస్తే కనుక ఇప్పుడు కూడా ప్రజలు మోసపోలేదండి. ఎవరో చెప్పేశారని చెప్పేసి ఇప్పుడు కూడా ఓటు లేదండి. మనకి ఒకవేళ అక్షరాస్యత కానీ లిటరసీ కానీ తక్కువ ఉన్నా కానీ అనుభవపూర్వకంగా వాళ్ళు ఎప్పుడు కూడా సరైన నిర్ణయం తీసుకుంటారు. ఏదో 1-2 సార్లు ఏదో ఇది కానీ వాటర్ ఎప్పుడు కూడా ప్రజలకి ప్రజా సంక్షేమంకి ప్రజాస్వామ్యంలో ప్రజా సంక్షేమంకి ఏ విధంగా ఇస్తున్నారు. భీమరా గారు అంటే అన్ని పార్టీలు మోసం చేసి ప్రజలు ఎవరు నమ్మాలంటారు? తప్పనిసరిగా ఇప్పుడు సమైక్యాంధ్రకి ఎవరైతే మద్దతు ఇస్తారో అంటే పార్టీని వదిలేసి ఎవరైతే జెన్యున్గా వస్తారో వాళ్ళకి మద్దతు ఇస్తారో వాళ్ళకే ఓటేస్తారు. మళ్ళీ మీద రాజుగారు ఉద్యమం ప్రభావం వల్ల కేంద్ర ప్రభుత్వం మెట్టు దిగాలంటే ఎట్లాగా ఇంకా వేగంగా దిగాలంటే ఏమేం చేస్తే బాగుంటుందని మీ ఆలోచన? ప్రభుత్వం దిగి రావాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం దిగి రావాలంటే ఖచ్చితంగా ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరం చేయవలసిన బాధ్యత మా ఉద్యోగుల్లో ఉంది. అంటే ఎలా ఖచ్చితంగా అంటే ఇంకా ఏ స్థాయి? రకరకాలుగా ఇందులో భాగంగా కథమౌళ్ళు కూడా రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా వాళ్ళని రాజీనామా చేయించి మాతో పాటు వస్తే డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది. ఖచ్చితంగా ఈ విభజన ప్రక్రియ ఖచ్చితంగా ఆగుతుందని నేను భావిస్తున్నాను. ఓకే, ఇంకా అంటే మన దగ్గర అంటే ఉద్యమానికి సంబంధించి ఇప్పటికే ఉధృతంగా చేస్తున్నారు. మెడికల్ అండ్ హెల్త్ చాలా కీలకమైన విభాగం ఇది. అత్యవసర సర్వీసులు కానీ రోగులకి అన్ని రకాల సర్వీసులు అందిస్తుంటారు. అంటే ఇంకా ఏ విధంగా చేస్తున్నారు రోజు నుంచి? అంటే మేము అంటే మినిస్ట్రియల్ సర్వీసెస్ ఎన్జిఓలు బయటకు వచ్చాం తప్ప అత్యవసర ఎమర్జెన్సీ సర్వీసెస్ కాబట్టి ఇంకా డాక్టర్స్ అటు నుంచి ఇంకా ఏమీ రాలేదు. త్వరలో డెఫినెట్గా వాళ్ళు కూడా వస్తారు, వచ్చి ఖచ్చితంగా తీవ్రతరం చేస్తారు. ఓకే, మళ్ళీ మీ దగ్గర పద్మావతి గారు, శ్రీదేవి గారు మీరు చెప్పండి. ఎట్లా తీసుకెళ్లాలి ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలంటే కనుక మనకి 15 రోజుల పాటు కార్యాచరణ అంతా కూడా ఏపీఎన్జీ వాళ్ళు ప్రకటించడం జరిగింది ఆల్రెడీ. మీరు ఏ విధమైన ఉద్దేశంతో మీ ఆలోచన ఏంటి? ఇంకా ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి? ప్రతాప్ గారు చెప్పినట్టు పర్మనెంట్ సొల్యూషన్కి ఎట్లా అవకాశం ఉంది? మళ్ళీ దీన్ని ప్రస్తుతానికి పడుకోబెట్టినా ఎప్పుడు లేపుతారో తెలియదు. ఇస్తేనమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనే టైప్లో అస్తమాన్ని వెళ్ళి రావడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీని పూర్తి స్థాయిలో సొల్యూషన్ ఉండాలండి, తప్పకుండా ఉండాలి. ఒక విషయం అండి, ప్రతి పురుషుడి విజయం వెనక స్త్రీ ఉంటుందంటారు. ఇప్పుడు స్త్రీయే ముందుంది, అప్పుడు తప్పకుండా స్త్రీ ముందున్నది సక్సెస్ అవుతుందని నేను అనుకుంటాను, విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రతి స్త్రీలు మహిళా గర్జులు అన్ని చూస్తున్నారు. అంటే అక్కడ ఇచ్చింది కూడా స్త్రీయే కదా. స్త్రీ అయినప్పటికీ ఇంకా మొత్తం స్త్రీలందరం కలిసి మేము పోరాడుతున్నాం కదండి, తప్పకుండా ఆ స్త్రీ కూడా దిగొస్తుంది, మాకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఒక స్త్రీ అన్యాయం చేసిన అన్యాయానికి చాలా మంది స్త్రీలు బాధపడుతున్నాం మేము. విదేశీ స్త్రీకి స్వదేశీ స్త్రీకి తేడా ఉందండి, ఖచ్చితంగా తేడా ఉంది. మేమైతే సమైక్యాంధ్రే కావాలని కోరుకుంటున్నాం, తప్పకుండా దిగొస్తారు. మేము మడమ తిప్పం ఇలాంటి మాటలు చెప్తున్నారు కానీ ఒక నిర్ణయం తీసుకున్నాక ప్రతి విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు ఎవరైనా సరే. తప్పైతే మళ్ళీ దాన్ని సర్దిద్దుకోవడం తప్పైతే లేదండి, వాళ్ళు సర్దిద్దుకుంటారు. కేంద్రం దిగొస్తుంది, సమైక్యాంధ్రం వస్తుంది, ఖచ్చితంగా సమైక్యాంధ్రం సాధిస్తాం. ఎన్జిఓస్ ఇంకా ఉధృతం చేస్తామండి. మేము దేని గురించి వెనకడికి వేసేది లేదు. మడం తిప్పమంటారు సార్, మేము కూడా మడం తిప్పమండి. అశోక్ బాబు గారి నాయకత్వంలో మేము ఇంకా ముందుకెళ్తాం. మేము ఇంకా ఉధృతి చేస్తాము. స్త్రీలు కూడా ముందు ఉంటున్నారండి. ఇప్పుడు చాలా మంది స్త్రీలు ఈ మహిళా గర్జనలో చాలా మంది స్త్రీలు ఉదయం నుంచి మేము మహిళా గర్జనలో పాల్గొన్నామండి. చాలా మంది స్త్రీలు మాకు సపోర్ట్ గా ఉన్నారు. గృహిణులు కూడా బయటకు వచ్చి హారతలు పట్టడం అది చేశారు. అంటే ప్రతి స్త్రీ సమైక్యాంధ్రాన్ని కోరుకుంటుంది. అన్ని రకాలుగాను మేము ముందుగా వెళ్తున్నామండి, తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది, సమైక్యాంధ్రం సాధిస్తామనేసి మేము ఆశిస్తున్నాం. కేంద్రం కూడా దిగొస్తుందని మేము నమ్ముతున్నామండి. ఓకే, మీరు చెప్పండి జాన్సన్ గారు. ఇప్పుడు రాజమండ్రిలో ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి మీ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? ఆల్రెడీ ఏపీఎన్జిఓ ఇచ్చింది కాక ఏమైనా ఉందా? ఇంకా వారు ఇచ్చిన కార్యాచరణ ప్రకారంగా మేము వెళ్తామండి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ముట్టడించడం ఇప్పటికే 2-3 సార్లు చేయడం జరిగింది. గెయిల్ ఆఫీసు, ఓఎన్జీసీ, అదేవిధంగా సిటీఆర్ఐ, టెలిఫోన్ ఎక్స్చేంజ్, బిఎస్ఎన్ఎల్, హెడ్ పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ ముగించడం జరిగింది. ఒక్కరోజు ముగించడం వల్ల కొన్ని లక్షలు, అదేవిధంగా కొన్ని కోట్లు ఆదాయాన్ని గండి వేసామండి మేము. రేపొద్దున ఈ న్యూస్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాలండి. ఎంతసేపు మన బస్సులు మన ఆటోలు ఆపుకోవడం వల్ల ఏం ఉపయోగం? మన ప్రజలకు మనం కష్టాలు తెచ్చుకుంటున్నాం. ఆల్రెడీ ఆ విషయం హరీష్ రావు గారు కూడా చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకుంటున్నారు, మాకు సమరంగానే ఉందని. కరెక్ట్ అండి, వాళ్ళైతే మనల్ని ఇబ్బంది పెట్టారు, మనం మనల్ని ఇబ్బంది పెట్టుకుంటున్నామండి.
మనదంతా శాంతియుత వాతావరణంలో జరుగుతున్నటువంటి ఉద్యమం ఉంది. వాళ్ళలాగా రెచ్చగొట్టే ద్వారానే, లేకపోతే రాళ్ళు వేసి, మేము ఆ రోజు హైదరాబాద్ వెళ్ళినప్పుడు గంపలు రాళ్ళు మేడ 4-5 అంతస్తుల మేళ్ల నుంచి ఒకేసారి వాళ్ళు పాడేసేవారండి. పోలీసు వారు అలా చూస్తూ ఊరుకునేవారు. చాలా వరకు వారు సెక్యూరిటీ ఇవ్వగలరు, ఎన్నిసార్లు అయినా ఇవ్వగలరు. వాళ్ళు రాళ్ళు వస్తే వాళ్ళు పిస్టల్తో పేస్తారు. ఆ విషయంలో ఏపీ ఎన్జిఓల సాహసం నిజంగా అంటే ఒక యుద్ధానికి వెళ్ళి వచ్చినట్లు. నిజంగా ఏపీ ఎన్జిఓస్ మహిళలండి, అందులో మహిళా ఉద్యోగులు మరి నిజంగా ప్రాణాలు తెగించి వచ్చారండి. ఆ ఉద్యమాన్ని, ఆ రోజు ఆ మీటింగ్ని సక్సెస్ చేసినందుకు నిజంగా వారికి నిజంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వచ్చారు చాలామంది. బస్సుల్లో వచ్చినటువంటి వారు ప్రత్యక్ష సాక్షి మన రాజు గారు, అదే యాక్సిడెంట్ అయిన బస్సులో ఉన్నటువంటి ఆయన ఈయనండి. అలాగే అదేవిధంగా ఒక విషయం ఇందులో చెప్పుకోవాలండి, ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఆ బస్సు డ్రైవరు తెలంగాణ వాడండి. వాడు అన్నాడు, రాయమిలో సన్మానం కూడా చేశారు కదా. అవును సార్. వాడు అన్నాడండి, నేను రాజమండ్రి నుంచి హైదరాబాద్ ఎలా అయితే తీసుకెళ్లానో, హైదరాబాద్ నుంచి అదే విధంగా నేను తీసుకొచ్చి రాజమండ్రి అప్పచెప్పే బాధ్యత నాది, నా మీద నమ్మకం వచ్చాను అని చెప్పేసి బస్ స్టార్ట్ చేసి వాళ్ళందరినీ ఎక్కి తీసుకొచ్చారు. అంటే అతను చెప్పిన దాని ప్రకారం సమైక్య ఆంధ్రప్రదేశ్ గా ఉంటేనే ఈ డెవలప్మెంట్ అనేది సాధించగలం, లేకపోతే రాళ్ళేసి కూడా. తెలంగాణలో కూడా సమైక్యవాదులు చాలా మంది ఉన్నారండి. మా ఒట్లబాయి కూడా చెప్పాడండి, ఎందుకన్నా మీరు అందరూ రాబట్టే మాకు వ్యాపారం ఉంది, మీరు రాకపోతే ఇక్కడ ఎవడు ఒట్లకు రాడు, రోడ్డు మీద తెలిసి రోడ్డు మీద పడుకుని వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒట్లకు రాడు, మాకు వ్యాపారం కావాలంటే మీరు రావాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు మూయించడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ రాబడిని పడగొట్టడం వల్ల ఎందుకు ఇలా జరుగుతుందని ఒక ఆలోచనలో వస్తారని చెప్పి చేయడం జరుగుతుంది. రెండోది రైల్ రాకో కూడా మేము చేయడానికి ప్లాన్ చేస్తున్నామండి. ఇంచుమించు 10,000 మందితో. ఎన్ని ఎన్వీడబ్ల్యూలు ఉన్నా, నాన్ అవైలబుల్ వారెంట్స్ ఉన్నా కానీ మేము ఏ విధంగా చేయాలి, చేసి ఏ విధంగా తప్పించుకోవాలన్నది కూడా మేము ఆలోచన చేస్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి పద్మావతి, ఫైనల్గా మనకి ఈ రాష్ట్రం విడిపోకుండా ఉండాలి అంటే మనం ఇప్పుడు అనుసరించాల్సిన ధోరణి, లేకపోతే తీసుకోవాల్సిన ఉద్యమ మార్గం ఏ విధంగా ఉండాలి, ఇంకా ఎట్లాంటి పోరాటానికి దిగాల్సిన అవసరం? ఈరోజు కేవలం ఏపీ ఎన్జిఓస్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని అనుకుంటున్నారు కానీ సార్, ఈరోజు ఎంతో మంది కామన్ పీపుల్ కూడా వాళ్ళు వాళ్ళ పనులను మానుకుని మనకి సపోర్ట్ చేయడానికి శిబిరాల దగ్గరికి వచ్చి మాకు మద్దతు తెలియజేస్తున్నారు. దీన్ని బట్టి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ను విడగొడితే నష్టాలు అనేవి నిదానంగా వాళ్ళందరికీ కూడా నిదానంగా తెలుస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే తక్కువ చదువుకున్న ఒక వ్యక్తి ఉన్నప్పటికీ కూడా తన కొడుకు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలి, మంచిగా సంపాదించాలి, మేము కూలి పని చేసినప్పటికీ కూడా మా పిల్లలు అలా కాకుండా ఒక ఎడ్యుకేటెడ్గా అవ్వాలి అని వాళ్ళు అనుకుంటున్న కోరికకి ఏదైతే ఈ ఉద్యమం ద్వారా ఇది జరగదేమో అన్న భయం ఆలోచన ప్రతి సామాన్య ప్రజల్లో వచ్చేసిందండి. ఈరోజు కేవలం ఇంటి నుండి ఒకళ్ళు ఇద్దరు వస్తేనే ఈ ఉద్యమం ఇంత తీవ్రతరంగా కనబడుతుంది. రేపటి పరిస్థితి ఎలా ఉందంటే, రేపటి ఎలా ఉంటుందంటే కుటుంబం అంటే కేవలం ఉద్యోగస్తులే కాదు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. దానికి కారణం ఏంటంటే ఇప్పటికి 40 రోజుల నుండి ఎవరికి జీతాలు లేవు సార్. అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక పూట తిని ఇంకో పూట తినకైనా మనము భవిష్యత్తులో మనం సమైక్యాంధ్రంగా ఉంటే మనం ఈరోజు పడిన మనం ఉన్న ఉద్యోగాలు, మనం ఉన్న వ్యాపారాన్ని మనం ఇంకా డెవలప్ చేసుకోగలుగుతాం. మన పిల్లలకి అవకాశం ఉంటుందా లేదా అన్నది భయాందోళనలో ప్రజల్లో అందరిలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబాల్లో, ఇళ్లలో ఉన్న ఎంతమంది సభ్యులైతే ఉంటారో వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి సమైక్య ఉద్యమంలో పాల్గొనే అవకాశం చాలా తక్కువ రోజుల్లోనే, మనకి 2-3 రోజుల్లోనే మనకి ఆ పరిణామం మనకి ఎదురవుతూ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొంటారు, అలాగే సమైక్యాంధ్రాన్ని సాధిస్తారు. ఇక్కడ విద్యార్థులు కూడా మీరు గమనించారో లేదో, విద్యార్థులు కూడా చాలా మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, డిగ్రీ చదువుతున్న బీఎస్సీ కంప్యూటర్స్ అని, బీఎస్సీ అగ్రికల్చర్స్ అని వీళ్ళు చదువుతున్న విద్యార్థులు అందరూ కూడా రోడ్లపైకి రావడం జరిగింది. అలాగే మేము కొంతమంది టీమ్గా ఏర్పడి విద్యార్థులకు కూడా తెలియజేస్తున్నాం, ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోతే అంటే సమైక్యాంధ్రంగా లేకుండా తెలంగాణను విడగొడితే మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి ఏవైతే ఫర్దర్ స్టడీస్ ఉన్నాయో అన్నీ కూడా
వాళ్ళు స్టేట్ వైజ్ 20% సెల్ఫ్ మనకి కోటా ఉంటుంది. అవన్నీ కూడా మనం లాస్ చెందాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఒక కౌన్సిలింగ్ లో మనం పిల్లాడిని అడిగితే నేను హైదరాబాద్ జేఎన్టీయో లేకపోతే నేను అంటే డాక్టర్ చదవాలంటే హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను, లేదా క్యాంపస్ ఇంటర్వ్యూలని మన పిల్లల్ని అందరినీ తీసుకెళ్లి ఇటువైపు నుండి హైదరాబాద్ లో ఆ ఉద్యోగం ఇప్పించాము అని క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి నేర్పించారు, చూపించారు, ఆశ పెట్టారు. మరి ఆ ఆశ ఇప్పుడు అడియాస అవుతుంటే ఆ పిల్లల భవిష్యత్తు ఎన్నో వేల మంది ప్రతి సంవత్సరం కూడా పట్టాపరుచుకుని ఉన్నారు. నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు చిన్న పెద్ద ముసలి పడుచు అన్న భేదం లేకుండా ఉద్యోగస్తుడా నిరుద్యోగ అసలు అలాంటి తేడా ఏమీ ఈ రోజు ఉద్యమంలో లేదు. కొంతవరకు కొంతమంది రాలేదు, కానీ వాళ్ళకు కూడా అర్థమైంది ఈ ఉద్యమం వల్ల మనం నష్టపోతున్నది ఏంటి. మనస్సాక్షిని నమ్ముకుని ఈరోజు ఉద్యమంలోకి అందరూ కూడా దిగారు. ఈ రోజుకి ఇంట్లో సార్ చెప్పినట్టు ఫస్ట్ లో టీచర్ ఎక్కితే ఆటోకి డబ్బులు కూడా తీసుకునేటప్పుడు మాకొద్దులేమ్మా, మేమైతే ఉద్యమాలు చేసి రోడ్ల మీద ఉంటాం, మీరు మాత్రం స్కూల్కి వెళ్ళి జీతాలు తీసుకోండి అనేవారు. కానీ ఈ రోజు పరిస్థితి ఆటోలో వస్తే వద్దు మేడం మీకు జీతాలు రావట్లేదని తెలుసు, మీరు జీతం వచ్చినప్పుడు ఇద్దరు కానీ ఈవెన్ ఇంటి అద్దె కానీ పాలవాడు కానీ డబ్బులు అడగలేని పరిస్థితి. అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా సమైక్యాంధ్రకి ఒకప్పుడు వందే మాత్రం ఉద్యమం చేశాం, స్వతంత్రోద్యమంలో పాల్గొన్నాం, అలాగా చెప్పుకోవాల్సిన పరిస్థితి మనకి ఈరోజు ఏర్పడడానికి కారణం ఈ రాజకీయ స్వార్థపరుల వల్లే మనకి ఈ రోజు ఇలాంటి పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి చాలా ఎక్కువగా మనకి అదే కనబడుతుంది. ఇంకేం లేదు. ఇది కేవలం రాజకీయ పరంగా చేసిందే కానీ రాజ్యాంగబద్ధంగా ఈ విభజన చేయాలి అన్న ఆలోచన రాజ్యాంగబద్ధంగా చేయబడింది మాత్రం కానే కాదు. ఓకే ప్రతాప్ గారు, ఇప్పుడు ఇంకా మనకి ప్రభుత్వం దిగిరాకపోవడం కారణం ఏంటంటారు? అసలు అక్కడ ఏం జరుగుతుంది ఢిల్లీలో? ఇప్పుడు ఈ ఉద్యమం అంతా కూడా ఎక్కడ కేంద్రీకృతమైందంటే హైదరాబాద్ మీదే కేంద్రీకృతమైంది. విద్యార్థుల భవిష్యత్తు, 13 జిల్లాల ఆస్తులు ఇవన్నీ కూడా హైదరాబాద్తోనే ముడిపడింది. సో హైదరాబాద్ని ఏదైనా చేసి మేము హైదరాబాద్ని ఇలా చేస్తున్నాం, అందుచేత మీరు ఉద్యమం నుంచి తప్పుకోండి లేకపోతే ఉద్యమాన్ని ఆపండి అన్న ఒక రకమైన వాదన వస్తుందని ఒకటి ఉంది. అసలు మెయిన్గా రాజకీయంగా ఆలోచిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వెనకేస్తుంది అని అంటే, మన ఉద్యమం ఒక 40%, 50%, 60% అయితే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఆలోచిస్తున్నారు. ఎట్లాగంటే రేపు 4 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఈ 4 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ భవితవ్యం ఏంటన్నది తెలియదు. అది తెలిసిన రోజున ఇవాళ నిజంగా విభజన అంటూ ఇచ్చేస్తే ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి మారుతారో, ఏ పార్టీకి ఏ పార్టీ సపోర్ట్ ఇస్తారన్నది తెలియదు. ఇవాళ సమన్యాయం అన్న పార్టీ సమైక్యం అంటుంది, సమైక్యం అన్న పార్టీ సమన్యాయం అనొచ్చు. రేపొద్దున్న విభజనకు మేము ఒప్పుకుంటున్నాం అన్న పార్టీ మేము ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేసింది కాబట్టి మేము ఈ విభజనకు ఒప్పుకోవట్లేదని చెప్పి వేరే ప్రాంతీయ పార్టీతో కలిస్తే ఆంధ్రప్రదేశ్లో రేపొద్దున కేంద్రంలో అదే పార్టీ ఒకవేళ నాయకత్వం వహిస్తానికి వస్తే ఈ ప్రాంతీయ పార్టీ ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న జాతీయ పార్టీకి సపోర్ట్ చేస్తే ఉద్యమ స్వరూపం కాదు, రాజకీయ భవిష్యత్తు మారిపోతుంది. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఢిల్లీలో ఏం జరుగుతున్నాయండి? ఢిల్లీలో ప్రస్తుతం మటుకు ఏ విధమైన కార్యక్రమం జరగట్లేదు. వీళ్ళు ఊరికే ఇక్కడ మనందరినీ మసిపూసి మారేడుకాయ చేయడం తప్పితే ఏ పరిస్థితుల్లో కూడా ఢిల్లీలో ఏ పరిస్థితుల్లో ఏమీ చేయడం. కారణం ఏంటంటే నిజంగా ఢిల్లీలో ప్రక్రియ కానీ సాగుతూ ఉంటే అటు తెలంగాణ నుంచి ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో కూడా వాళ్ళకు కూడా ఒక అనిశ్చిత ఏర్పడిపోయింది. వాళ్ళు కూడా ఉద్యమాలు చేయాలని ఆలోచిస్తున్నారు. అంటే ఇది కేసీఆర్ ఆడుతున్న నాటకమైనా అవ్వచ్చు, కామ్గా పని చేయించుకుని రేపొద్దున ఆంటోనీ గారికి ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు, 2 రోజులు హాస్పిటల్లో ఉన్నారు, ఆయన 2 రోజులు రెస్ట్ తీసుకోవాలంటారు. అని చేత ఆంటోనీ కమిటీ రావడం వస్తాం అన్నది కూడా అనుమానమే. ప్రస్తుతం ఆంటోనీ గారు ఆపరేషన్ చేయించుకుని 2 రోజులు హాస్పిటల్లో ఉన్నారు, ఇంకో 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది.
అందుచేత ఢిల్లీలో వీళ్ళు వెళ్ళి మేడం పర్మిషన్ తీసుకుని మేడంతో ఇంటర్వ్యూ చేసి మేము ఆపించేమన్న స్లోగన్ తీసుకొస్తారా, లేకపోతే దీన్ని భవిష్యత్తులో కూడా రాదు అని ఒక స్లోగన్ తీసుకొస్తారా, లేకపోతే ఆంటోనీ కమిటీని మేము తీసుకొచ్చి ఆంటోనీ కమిటీతో మొత్తం అంతా చూపించి ఆంటోనీ కమిటీని ఊరంతా తిప్పి మేము శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ పక్కన పెట్టి మీరు ఏం చెప్తే చేస్తారా అన్నది ఆలోచించాలంటే ఖచ్చితంగా మనకి ఇంకొక 10 రోజులు టైం పడుతుంది. అంటే ఇప్పుడు ఢిల్లీలో ఆల్రెడీ కోర్ కమిటీ వేసింది కాంగ్రెస్ పార్టీ. కోర్ కమిటీలో ప్రధానంగా ఈ ఆంటోనీ వీళ్ళంతా కూడా ఏం చర్చించారు నిన్న మొన్న ఏం చర్చించడానికి లేదు. ఎందుకంటే కోర్ కమిటీలో ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు. దిగ్విజయ్ సింగ్ గారు బయటకు వెళ్లారు, ఆంటోనీ గారు ఆపరేషన్ లో ఉన్నారు, చిదంబరం గారు ఎక్కడికి వచ్చారు. 2 రోజుల క్రితం జరిగిన కోర్ కమిటీలో వాళ్ళు ప్రధానంగా చర్చించింది మోడీ కోసం అండి, లేకపోతే నేను ఇందాక చెప్పింది అదే పార్టీ ఇవాళ ఆలోచించేది మోడీని ఎప్పుడైతే మోడీని ప్రకటించారో కోర్ కమిటీలోనే కాదు మొత్తం కాంగ్రెస్ వాళ్ళ యొక్క పునాదులు కదిలే అవకాశం ఉందని చెప్పి ఇందాక మీకు చెప్పాను ప్రాంతీయ పార్టీ అది అన్నది మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా నేను ఒప్పుకుంటున్నాను. అందుచేత ఇక్కడ రాష్ట్రం తగలడిపోతుంటే ఇక్కడ ఫిడెల్ వాయించుకున్నట్టు వాళ్ళు వేరే సబ్జెక్ట్ మాట్లాడుకోవడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు దాంతో పాటే ఇప్పుడు ఇవాళ కలిసి ఉంటుంది ఈ సబ్జెక్టు కూడా మనకి. రేపు పొద్దున మోడీతో తెలుగుదేశం కానీ కలిస్తే, భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం కానీ కలిస్తే అక్కడ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కానీ ఒకవేళ భారతీయ జనతా పార్టీ కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏ విధంగానూ అడ్డుకోలేరు. అందుచేత దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు విభజన అంటూ ఖచ్చితంగా చేసేస్తే తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఏ పరిస్థితుల్లో ప్రజలు ఆదరిస్తారు. అలాగే వైకాపాను కూడా ఆదరించవచ్చు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించదు. ఫైనల్ గా అందరికీ రౌండ్ ఇద్దాం. ఒక హాఫ్ మినిట్ లో మీరు ప్రజలకు ఏవే మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ ప్రోగ్రాం ద్వారా ఈ ఉద్యమానికి సంబంధించి? ఈ ఉద్యమానికి సంబంధించి ఇంకా తీవ్రతరం చేసి ఇప్పటికే ప్రజలే కోరుకుంటున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఉద్యమాన్ని చేసుకుంటున్నారు. ఇంకా శాంతియుతంగా మన మహాత్మా గాంధీ గారు తెలియజేసిన అహింస సత్యాగ్రహం ద్వారానే ఈ ఎన్జిఓస్ ప్రోగ్రామ్స్ అవుతుంది. ప్రజలు కూడా దీన్ని ఆదరిస్తున్నారు. మనకు ఆయన జాతిపిత కాబట్టి ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం అంతా కూడా మనల్ని మనం శిక్షించుకుంటూ నిరసన తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి సమైక్యంగానే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు ప్రజలందరూ. ఇంకా ఇదే సత్యాగ్రహం అహింస పద్ధతిలో ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు, ప్రజల ఉద్యమాన్ని తీసుకెళ్తారు అని చెప్పేసి. ఓకే రాజు గారు మీరేమంటారు ఫైనల్గా మీరు ప్రజలకి ప్రేక్షకులకి ఇచ్చే మెసేజ్? ఇప్పుడు ఈ ఉద్యమం నాయకత్వం లేనటువంటి ఉద్యమం ఇది. ఎన్జిఓలంతా బయటకు వచ్చి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. అలాగే ఊరు వాడ పల్లెల్లో కూడా ప్రజలంతా కూడా మమేకమై ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. సో ఈ విధంగా అంతా ముందుకెళ్ళి మనం ఖచ్చితంగా ఈ విభజన ప్రక్రియ ఆపగలమని శ్రీదేవి గారు ఫైనల్గా మీరు ఒక హాఫ్ మినిట్లో మీ మెసేజ్ అయినా? అహింసాయుతంగా సాధించుకున్న భాషా ప్రాతిపదికన మనం ఆంధ్రప్రదేశ్ని సాధించుకున్నామండి. ఇప్పుడు కూడా అహింస విధంగానే వెళ్తున్నాం. తెలంగాణ వారు చాలా దూకుడుగా ఉన్నప్పటికీ మన ఎన్జిఓస్ కానీ ఎప్పుడు ఎటువంటి ఇది తీసుకోలేదు. మనం అందరం అహింసాయుతంగానే వెళ్తున్నాము. పూర్తి నమ్మకం ఉందండి మనకి సమైక్యాంధ్ర సాధిస్తామని. ఎన్జిఓస్ తలపెట్టిన కార్యక్రమం ఏది వెనక్కి రాలేదు. ప్రతి దాంట్లో విజయం సాధించాం. తప్పకుండా విజయం సాధిస్తాం. మనకి సమైక్యాంధ్ర ఉంటుందని మేము అనుకుంటున్నామండి. జాన్సన్ గారు మీరు ఫైనల్గా ఇచ్చే మెసేజ్? సార్ ఇప్పుడు గత 48 రోజులుగా చేస్తున్నాడు ఉద్యమం. ఉద్యోగస్తులు మేము బయటకు ఎందుకు వచ్చామంటే ఒక పంచి కట్టి నడువు పెట్టి బిగించినటువంటి రాజకీయ నాయకుడు ఎవరు లేరు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులు ఉద్యమంలో రావడం జరిగింది. 1969, 72, 86లో కూడా ఉద్యమాల్లో మేము విజయం సాధించాం. ఈ సంవత్సరం వచ్చినటువంటి ఉద్యమంలో ఈ యొక్క సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా మేము తప్పకుండా విజయం సాధిస్తాం. ఒకవేళ మా చేతులు దాటిపోతే కనుక ప్రజల యొక్క ఒత్తిడి, ప్రజల యొక్క తాకిడి తట్టుకోలేనటువంటి ఉధృతము యావత్తు ఈ 13 జిల్లాల్లో సీమాంధ్రలో రాబోతుందని చెప్పేసి అంతా నివురుగప్పు నిప్పులా చూస్తున్నారు. రేపొద్దున రాజకీయ నాయకులు తరిమి కొట్టే సదవకాశం ప్రజలు కల్పించుకుంటారేమో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా సభాముఖంగా మనం చేస్తాం. పద్మావతి గారు మీరేమంటారు? ఇప్పటికీ ప్రజలు చాలా సహకరిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రజలకి తెలియజేయదు ఏంటంటే ఇంకా ఎవరైనా ఈ ఉద్యమంలో అనుమానాలు అలాంటివి ఏమన్నా ఉండి ఉద్యమంలో పాల్గొనడానికి వెనకాడుతుంటే మన బాధ్యతగా వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి సమైక్యాంధ్రకి ఉద్యమానికి అందరం కలిసికట్టుగా పోరాడి మనము తప్పకుండా సమైక్యాంధ్రని సాధిద్దామనే
ఈ ప్రజలకు నేను తెలియజేసుకునే విన్నపం సార్. ప్రతాప్ గారు. ఇప్పుడు ఇవాళ రైతులు కూడా ఉద్యమంలోకి వచ్చారండి. సో అది చాలా మంచి పాయింట్. రైతులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని, ఇక విద్యార్థులు కూడా ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఉద్యమాన్ని స్వరూపాన్ని మార్చగలిగితే చాలా చక్కటి ఉద్యమం అవుతుంది. మనం కూడా నాయకులు చేసే కుట్రని మనం కూడా ఆలోచించి ఇది పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చేలాగా చేయాలి. నేను స్టూడెంట్స్ అంటే ఒక ఎస్ఎంఎస్ వచ్చింది, ఎంత చక్కగా ఉన్నారంటే, మేడం షీ సెంట్ ఎస్ఎంఎస్ టు ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ బోర్డ్, ఎస్ఎంఎస్ ఫ్యూ జోక్స్. దెన్ హీ రిప్లైడ్, ఐఎమ్ ఇన్ ఎ క్యాబినెట్ మీటింగ్ టేకింగ్ ఇంపార్టెంట్ డెసిషన్స్. దెన్ మేడం సెడ్, సెండ్ మీ ఫ్యూ మోర్ జోక్స్. సో అంటే ప్రైమ్ మినిస్టర్ ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటున్నాడంటే నవ్వి నాకు ఇంకా జోకులు పంపించమని అంటున్నదంటే ఇంకా అంతకన్నా మనం విద్యార్థులు ఎంత చక్కగా ఎస్ఎంఎస్లు పంపుతున్నారో ఆలోచించవచ్చు. సో ఉద్యమాన్ని ఎన్జిఓస్ ఖచ్చితంగా నడుపుతారు. మీకు కావలసిన స్ఫూర్తి, మీకు కావలసినవన్నీ కూడా ప్రజల నుంచి వస్తాయని ఆశిస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ప్రతాప్ గారికి, జాన్సన్ గారికి, రాజు గారికి, భీమారావు గారికి, శ్రీదేవి గారికి, పద్మావతి గారికి ఈ చర్చా కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఛానల్ తరఫున ఇదే స్ఫూర్తితో మనం మరింత ముందుకు వెళ్లి సమైక్యాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రం నిలబడడానికి కృషి చేయాలని ఆశిస్తూ ఈరోజు చర్చా కార్యక్రమం ముగిస్తున్నాం. రేపు మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సోనియా బాగోదని మానేసి అదేం సరే సోనియా గాంధీ సోనియా గాంధీకి అలదిగా ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి, అన్న కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి, సత్యాగ్రహణం చేసి ఒక తండ్రిని ధారపోసి దాయాదుల వెన్ను వంచి సొంత గడ్డ సమార్జించి తెలుగు జాతి పరుగు పెంచి సమైక్యతను నిర్వచించి ఇప్పుడు రాష్ట్రపటం చించి చించి ఏమున్నది 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 ఏమున్నది. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగదింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగదింటి నడుమగోడ. ఓ సోదరుడా ఓ నా చెలికాడా, ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా, మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ, మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ. ఆంధ్రసీమ తెలంగాణ ఒక్కొక్కటొక ఊడ, ప్రతి ఊరు ప్రతి పల్లె తెలుగు చెట్టు కాడ. పట్టించామనుకో ఇప్పుడు వేరుపాటు చీడ, ఇంకేమున్నది ఏమున్నది ఏమున్నది ఏమున్నది. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని, జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని, నడుమన మన అడుగులు తడబడిపోతే నడకలలో వడిపోతే మనకు మనకు చెడిపోతే గొంతుల శృతి విడిపోతే కలయిక సందడిపోతే ఒక స్నేహపు ముడిపోతే గడిపోతే ఏమున్నది 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 ఏమున్నది.
ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగతింటి నడుమగోడ ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగతింటి నడుమగోడ ఓయి తెలుగువాడ ఓయి తెలుగువాడ ఓయి తెలుగువాడ తగదింటి నడుమగోడ తగదింటి నడుమగోడ తగదింటి నడుమగోడ